ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఎప్పుడెప్పుడు అని అందరూ ఎదురు చూసినటువంటి ఎలక్షన్స్ అవుతున్నాయో, రేపే 17th జూలై స్కూల్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. సో ఈ యొక్క ఎలక్షన్స్కి బోర్డ్స్ అన్నీ కూడా మా మేఘా మేడము చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారు. చూడండి, అవర్ ఓట్, అవర్ వాయిస్, అవర్ ఫ్యూచర్. 17th జూలైకు అంటే రేపే ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళ అంటే ఇక్కడనే అందరు స్టూడెంట్స్ పోలింగ్ బూత్ ఇదే కాబట్టి స్టూడెంట్స్ అందరు ఇక్కడ వస్తూ ఉంటారు. సో రేపు ఏంటంటే ఇక్కడ వాళ్ళకి వెళ్ళే ముందు మనం మామూలుగా పెడతాం కదా వాళ్ళ సింబల్స్. సో ఆ సింబల్స్ ఇక్కడ కనబడడానికి చాలా నీట్గా పెట్టడం జరిగింది. సో రేపు 8 మెంబర్స్, ఒక అమ్మాయి 9 మెంబర్స్ మొత్తం రేపు కంటెస్ట్ చేస్తున్నారు. సమ్రీన్ అనే అమ్మాయికి క్లాక్ గుర్తు వచ్చింది, తర్వాత స్వాతి అనే అమ్మాయికి స్లేట్ గుర్తు, సోనంకి బాల్ గుర్తు, సాయిరాజ్ పెన్, సానియా వచ్చేసి బుక్, జూబియా బ్యాట్, షహిస్తా క్యాల్కులేటర్, సుహానా రోజ్. సో ఈ ఎలక్షన్స్ రేపే జరగబోతున్నాయి. ఒకటి ఏంటంటే ఇది డెమోక్రటిక్ వేలో అసలు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, పోలింగ్ బూత్ ఎలా ఉంటుంది, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు, పోలింగ్ ఆఫీసర్ ఎవరు, వాళ్ళు ఎలా ఎలక్షన్స్ వేస్తారు, మీకున్నటువంటి ఫింగర్కి ఆ మార్క్ ఎందుకు వేస్తారు, బ్యాలెట్ పద్ధతులలో ఈ ఎలక్షన్స్ అనేవి రేపు జరగబోతున్నాయి. అండ్ ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం పిల్లలకి ఒక ప్రాక్టికల్గా అవగాహన, అట్ ద సేమ్ టైము వాళ్ళ లీడర్ని వాళ్ళు ఎంచుకునేటువంటి ఒక మంచి అవకాశంగా మేము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో రాను అంటే ఇది దాదాపు ఒక 7 years నుంచి కండక్ట్ చేస్తున్నాము. ఈ 7 yearsలో మేము ఇంకా దాన్ని బ్యూటిఫుల్గా నిజంగా ఒక జనరల్ ఎలక్షన్స్ టైపే కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. రేపు వీళ్ళకి పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు, పోలింగ్ ఆఫీసర్లు ఉంటారు, తర్వాత ఎలక్షన్ పద్ధతితో క్యూ లైన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు రేపు మనకి ఈ ఎలక్షన్స్లో నిలిచిన క్యాండిడేట్స్ని 1 by 1 పిలుస్తాను. సో వాళ్ళ స్పందన కూడా తెలుసుకుందాము. అదా సాయిరాజ్. సో రేపు సాయిరాజ్ వచ్చేసి ఏం గుర్తామో సాయిరాజ్ నీది? సాయిరాజ్ ఎక్కడ ఉన్నామా? దాదా ఏం గుర్తున్నది? ఏది పెన్నేడు ఉంది? రైట్, సాయిరాజ్. సో లాస్ట్ మినిట్లో అంటే వాట్ ఆర్ యువర్ వ్యూస్ వెన్ యూ విన్ ద ఎలక్షన్స్? వెనస్డే గ్రౌండ్ తీసుకుంటాం. ఇంకా ఫ్రైడే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీస్. ఓకే. స్కూల్ని డిసిప్లిన్గా మారుస్తాం. ఓకే. అండ్ మోర్ ఇంకా స్కూల్ రూల్స్ ప్రకారం స్కూల్ రూల్స్ చేస్తాం. ఓకే. సో వెనస్డే పిల్లలకి స్పోర్ట్స్ యాక్టివిటీ, ఫ్రైడే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీ, ఇంకా రిపిటేషన్ పీరియడ్స్. ఇవన్నీ కాకుండా స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే సాల్వ్ చేస్తాం. సో సాయిరాజ్ ఒక అబ్బాయి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరమ్మా? నెక్స్ట్ అక్కడే నిల్చో, రండమ్మా. నెక్స్ట్ ఎవరు కంటెస్ట్ చేస్తారు? కమ్ గర్ల్స్ ఎవరు లేరా? ఉన్నారా? అదా సుహానానా? సుహానా రోజ్. సో ఈ గర్ల్స్ చాలామంది పోటీ చేస్తారు. నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఎప్పటికైనా గర్ల్స్ ముందుకు రావాలని చెప్పి చూస్తూ ఉంటాను. సో సుహానా, కమ్ హియర్. సో సుహానా, టుమారో యూఆర్ కంటెస్టింగ్ ఫర్ ఎలక్షన్స్. సో వాట్ ఈస్ యువర్ సింబల్ టుమారో? Rose. So what are your plans? My plans are, sir, I want to become a captain or vice captain. I will solve all students' problems. I will maintain the class, school responsibilities, and I will make all the students disciplinedly. Everyone should come regularly. No one should. చాలా పెద్ద లిస్ట్ ఉంది సుహానాది. సో షీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టుమారో. సో తన గుర్తు చేసేయండి, రోజ్. నెక్స్ట్ ఎవరమ్మా నిలిచినది? రైట్. ఈ అమ్మాయి మన స్వాతి, స్లేట్ గుర్తొచ్చింది అమ్మాయికి. సో స్వాతి, యువర్ కంటెస్టింగ్ ఫర్ స్కూల్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ టుమారో. సో క్లుప్తంగా ఎనీ 2 points, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టుమారో ఆఫ్టర్ విన్నింగ్? I will do discipline, respect, school, good name, bring everything. ఓకే. కొంతమంది పిల్లలు ఏంటంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది, పాపం మైక్ ముందు పెట్టగానే కొంచెం వాళ్ళు తలబడుతున్నారు. నెక్స్ట్ ఎనీవన్ మోర్? సమ్రీనా? సానియా, వాట్ ఈస్ సింబల్ అమ్మా? కమ్ హియర్. వాట్ ఈస్ యర్ సింబల్?
Book is that symbol. So kindly vote for Sania. Next more. Any ఇంకా 4 members రావాలి. షయిస్తా. నెక్స్ట్ సోనం. సోనం నీ గుర్తేంటి? Ball, sir. బాలా. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? అంటే విన్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను? To maintain the school discipline, to maintain all the students to talk in English and come regularly to school. సో ఇవన్నీ పార్ట్ అంటే స్కూల్ లీడర్ యొక్క రోలే అది. ఏంటంటే అన్ని క్లాసుల్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయడము, స్టూడెంట్స్ని డిసిప్లిన్గా ఉంచడము, అలాగే స్కూల్స్లో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా పోతాయని చూడడము, తర్వాత కొన్ని స్కూల్లో ఇంటర్నల్గా కొన్ని వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా అప్డేట్ చేయడము, స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇవే స్కూల్ లీడర్ క్వాలిటీస్. నెక్స్ట్ వాట్ యువర్ నేమ్ బేటా? షయిస్తా. వాట్ ఈస్ యువర్ సింబల్? Calculator. క్యాల్కులేటర్. కమ్ హియర్. నేను లాస్ట్లీ ఇంకా ఉన్నారమ్మా? ఎనీవన్ మోర్ లేరా? సమ్రీన్, వెరీ సమ్రీన్ రైటింగ్. ఓకే, ఆల్రెడీ సమ్రీన్ అండ్ జూబియా వాళ్ళ కింద ఏదో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడదాము. సో రేపు ఎలక్షన్స్లో నిలిచినటువంటి క్యాండిడేట్స్ వీళ్ళే. కమ్ దిస్ సైడ్, లెట్ ద బోర్డ్ కమ్. సో వీళ్ళ గుర్తులు ఇవి. అది షో మళ్ళీ ఒకసారి చూపెడతాను. చూడండి అమ్మా, సమ్రీన్. సో ఇది సమ్రీన్ యొక్క క్లాక్ గుర్తు అండి ఇది. తర్వాత ఇది స్వాతిది స్లేట్, సోనం బాల్, సాయిరాజ్ పెన్. సో ఈ అమ్మాయి సమ్రీన్. కమ్ హియర్ సమ్రీన్. సో టుమారో యూఆర్ కంటెస్టింగ్. వాట్ ఇస్ సింబల్? Clock is a symbol. And one more last, Zubia bat. So out of come here, out of 45 students, out of 45 students from 10th class, 8 students are contesting, 8 to 9 students are contesting for tomorrow's school president election. So మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మీరు చెప్పినటువంటి మాటలతోని నేను కొంచెం ఏకీభవించే మీ నామినేషన్స్ అన్ని స్వీకరించాము. సో ఎవ్రీ ఇయర్ గానే రేపు చాలా బ్రహ్మాండంగా ఎలక్షన్స్ అవుతాయి. రేపు మీకు మళ్ళీ ఒకసారి మార్నింగ్ ఒక 1 hour వీ విల్ గివ్ టైం. ఇది దేనికోసము? ప్రచారం చేసుకోవడానికి 1 hour టైం ఇస్తాను. సో రేపు షార్ప్గా 11 o'clock మార్నింగ్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. 1 o'clock కల్లా ఓటింగ్ అయిపోతుంది. ఓటింగ్ అయిపోయాక మీరు రేపు ఏం చేస్తారంటే రేపు కౌంటింగ్ చేసేటప్పుడు మీరు ఒక ఏజెంట్ నాకు ఇవ్వాలి మీ తరఫు నుంచి. ఎందుకంటే కౌంటింగ్లో మీరు ఉండరు కాబట్టి మీ తరఫు నుంచి మాకు ఒక ఏజెంట్ని ఇస్తే వాళ్ళు నేను కౌంటింగ్లో పెట్టుకుంటాను. విన్ అయిన తర్వాత ఫస్ట్ టైము, ఎందుకంటే మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఎలక్షన్స్ విన్ అయిన తర్వాత సాధారణంగా నేను ఏం చేస్తానంటే అనౌన్స్ చేసినాక స్కూల్ క్యాప్టెన్ యాప్రాన్స్ అవన్నీ చేస్తాము. దిస్ టైం జనరల్ ఎలక్షన్స్లో విన్ అయిన తర్వాత విన్నింగ్ సర్టిఫికేట్ ఇస్తారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. దిస్ టైమ్ వీఆర్ గివింగ్ విన్నింగ్ సర్టిఫికేట్ ఆల్సో. సేమ్ జనరల్ ఎలక్షన్స్ టైపే వీఆర్ గివింగ్ ద విన్నింగ్ సర్టిఫికేట్. సో ఇది చాలా బ్రహ్మాండంగా మీ అందరికీ కూడా జనరల్ ఎలక్షన్స్ 2025 అంటే స్కూల్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ మాదిరిగానే మీకు ఇవన్నీ కూడా చదువుతాయని చెప్పేసి చెప్తున్నాను. సో ఎనీవే ఐఎమ్ యాజ్ అ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఫ్రమ్ ఆల్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్, ఐ విష్ దట్ ఆల్ షుడ్ విన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ 2 విల్ బీ విన్నింగ్. అంటే ఎక్కువ ఓటు వచ్చిన వాళ్ళు ప్రెసిడెంట్, సెకండ్ వచ్చిన వాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా, అంటే స్కూల్ క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్గా ఎన్నిక అవుతారు. రిమైనింగ్ వాళ్ళని ఈసారి నేను కొత్తగా ప్రొజెక్ట్ చేయబోతున్నాను. 3rd, 4th వాళ్ళని లీడర్ ఆఫ్ అపోజిషన్గా పెడతాను ఈసారి. సో మీరు పని చేయకపోతే వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈసారి మీకు అందరికీ ఒకటి ఏంటంటే ఫస్ట్ టైం స్కూల్లో రేపు నేను స్కూల్ అసెంబ్లీ, అంటే ఈ ఎలక్షన్స్ అయిపోయాక సేమ్ అసెంబ్లీ, మాక్ అసెంబ్లీ ఎట్లుంటుందో స్కూల్లో కూడా మాక్ అసెంబ్లీ ప్లాన్ చేస్తాను. ఈ మాక్ అసెంబ్లీ కూడా మేము వెరీ సూన్ చేయబోతున్నాము. ఆల్ ద బెస్ట్. మీరు కూడా అందరికీ కూడా స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తాను కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం.